అసలు ఎలా ఉంటాయి బట్టతలలు? హెయిర్ లైన్ రిసీడింగ్ అవ్వటం. అంటే విపరీతంగా లోపలికెళ్ళటం. ఈ భాగంలో విపరీతంగా లోపలికెళ్ళటం. ఈ భాగంలో విపరీతంగా ఎళ్ళటం. లేకపోతే హెయిర్ లైన్ వెనక్కెళ్ళటం. లేక జుట్టు అక్కడ పలచగా అవ్వటం. పలచగా అవ్వటం అనంటే మీకక్కడ మాడు కనిపించే అంత పొట్టిగా జుట్టుగా అయిపోవటం. అది మీకు హెయిర్ లైన్ రిసీడింగ్ అన్నట్టుగా. ఏదో కొద్దిగంత ఎళ్తే దాన్ని హెయిర్ లైన్ రిసీడింగ్ అనరండి. అలానే ఇక్కడ ఈ భాగంలో మీకు జుట్టు అనేది పలచగా అయిపోయి తలస్నానం చేసినాక మీకు మాడు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఎక్కువగా. దాన్ని బట్టతల అని అంటారు. ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళింది అనుకోండి గ్రేడ్ 2 టు గ్రేడ్ 3 అని అంటారు ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అది. అలానే ఈ భాగం నుంచి వెనక్కి పోయింది అనుకోండి గ్రేడ్ 4 గ్రేడ్ 5 అని అంటారు. వెనకాల కూడా మొత్తం పోయి మొత్తం కలిసిపోతుంది అనుకోండి గ్రేడ్ 6 గ్రేడ్ 7 అని అంటారు. అసలుకి ఏ మాత్రం ఇక్కడి నుంచి ఈ భాగం వరకు జుట్టు లేదని అంటే మాత్రం గ్రేడ్ 8 అని అంటారు అనమాట ఆండ్రోజెనెటిక్ అలోపేసియా. సో ఈ విధంగా గ్రేడ్స్ అనేటివి ఉంటాయి. క్లినికల్లీ మనం ఈ విధంగా చూసుకోవాలి. అయితే ఇలాంటిది ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? మనం మంచి టాబ్లెట్స్ అనేటివి తీసుకోవాలండి. టాబ్లెట్స్‌తో పాటు మనకి మంచి పెప్టైడ్ సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి. అలానే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ ఉంటాయి. స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్స్ ఉంటాయి. పీఆర్‌పీ, జీఎఫ్సీ థెరపీస్, ఎక్సోజోమ్స్, మీసో సొల్యూషన్స్ అనేటివి ఉంటాయి. అయితే ఏ విధమైన మనకి థెరపీస్ అవసరం ఉంటాయి? ఓరల్ థెరపీస్‌లో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి మనకి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అనేటివి ఉంటాయి. వీటితో పాటు ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్స్ అని ఉంటాయి. ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ గురించి అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని. అలాంటివి ఏం జరగవండి. చాలా సేఫ్‌గా జరుగుతూ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ మీద నేను ఎంతో మంది పేషెంట్స్‌ని ఉన్నారు. చాలా చక్కగా హ్యాపీగా ఉన్నారు. రిజల్ట్స్ మంచిగా వస్తున్నాయి. మంచి సేఫ్‌గా ఉంటున్నాయి. మినాక్సిడిల్ అని అంటారు. మినాక్సిడిల్‌కి సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడుగుతూ ఉంటారు. మినాక్సిడిల్ అనేది చాలా సేఫ్‌గా ఉంటుందండి. చాలా మంచిగా రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనము పెప్టైడ్స్ ఈ విధంగా మనం థెరపీస్ అనేటివి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మినాక్సిడిల్ పెప్టైడ్సే కాకుండా ఇతరత్ర ప్రొసీజర్స్ థెరపీస్ ఉంటాయి. పీఆర్‌పీ అంటారు. మీ ఓన్ బ్లడ్‌ని తీసుకొని దాంట్లోంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తీస్తాం. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని తీసి దాంట్లో ప్లేట్లెట్ కణాల నుంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటివి రిలీజ్ అయినాయి. అవి వెంట్రుకల కుదుళ్ళ దగ్గర మంచిగా పెరిఫాలిక్యులర్ మెచ్యూరిటీ అనేది తీసుకొస్తూ ఉంటుంది. పెరిఫాలిక్యులర్ స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. స్టెమ్ సెల్స్ మూల కణాలకి స్టిమ్యులేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటంతో ఏమవుతుందంటే వెంట్రుకలు అనేటివి కుదుళ్ళ దగ్గర స్ట్రెంథెన్ అయి మీకు వెంట్రుకలు చాలా లావుగా అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉండటంతో చర్మంలో మనకి జుట్టు ఏదైతే ఉంటుందో మంచిగా స్ట్రెంథెన్ అవుతూ ఉంటుంది. జిఎఫ్సి అనేది పీఆర్పీ కంటే ఒక అడ్వాన్స్ స్టెప్ అండి. దానితోటి కూడా వెంట్రుకలు మంచిగా స్ట్రాంగ్ అవుతూ ఉంటాయి. ఇవి డిహెచ్టి పాత్వే కాకుండా ఇతరత్ర పాత్వేని టార్గెట్ చేస్తూ ఉంటుంది. అలా అనెజన్ ఫేజ్ ని దాన్ని పెంచుతూ ఉంటాయి పీఆర్పీ, జిఎఫ్సి. మీసోథెరపీ అని ఉంటాయి. మీసోథెరపీ అనే సొల్యూషన్స్ ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి మూలకణాలని స్టిమ్యులేట్ చేస్తుంది. మూలకణాలని స్టిమ్యులేట్ చేయడంతో వెంట్రుకలు అనేటివి కూడా చాలా లావుగా అవుతూ ఉంటుంది. ఇలా అవటానికని మనకి వెంట్రుకలు అనేటివి స్ట్రెంథెన్ బాగా చేస్తూ ఉంటుంది. ఈ విధంగా వెంట్రుకలు స్ట్రెంథెన్ కావటానికని మీసో బైకాలిటమైడ్, మీసో డ్యూటాస్ట్ అలానే కొత్తగా ఎక్సోజోమ్ థెరపీస్ అని కూడా స్టార్ట్ చేసామండి. ఈ ఎక్సోజోమ్స్ అనేటివి సెల్యులార్ సిగ్నలింగ్ కి అంటే ఒక సెల్ని ఒక కణంని స్టిమ్యులేట్ చేయటానికని మంచి రెగ్యులేటర్ గా పనిచేస్తూ ఉన్నాయి. ఈ ఎక్సోజోమ్స్ కొత్తగా లాంచ్ చేసిన దాంతో మనకి వెంట్రుకలు మంచిగా స్టిమ్యులేట్ అయ్యి వెంట్రుకలు లావుగా అవ్వటానికని మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఏంటి సార్ మరి ఏ విధంగా అనంటే వచ్చే సిరీస్ ఆఫ్ వీడియోస్లో నేను మీకు ట్రాన్స్ప్లాంటేషన్ గురించి అని చెప్తాను. మరి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు మనకి వెంట్రుకలు అనేటివి స్ట్రెంథెన్ అవుతాయా అంటే ఉన్న జుట్టుని మనం కాపాడుకోవటం ఇంపార్టెంట్. ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెంట్రుకలు తప్పకుండా పెరుగుతాయి. కానీ ఉన్న జుట్టుని కాపాడుకోవటం ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వెంట్రుకల బాధ్యత కాదు. మీ బాధ్యత. మీరు ఉన్న జుట్టుని మీరు కాపాడుకోవాలి. తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాక ఉన్న జుట్టుని మనం అదే ఉండిపోతుందా అంటే అలా కాదండి. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనకి చేసినాక కూడా ఉన్న వెంట్రుకల్ని కాపాడుకోవటానికని మనం చేయాలి. ఎలాగో చేయాలి కదా, ముందే కాపాడుకొని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మీకు వెంట్రుకలు అనేటివి బాగుంటాయి. ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఏ గ్రేడ్ నుంచి చేస్తారు? గ్రేడ్ 3 నుంచి మీకు ఎప్పుడైనా కానీ చేయొచ్చు. గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6, గ్రేడ్ 7. గ్రేడ్ 8లో మీ డోనార్ అవైలబిలిటీని బట్టి డిసైడ్ చేస్తారు. దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అని ఉంటుందండి. స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ అంటే మనకి అక్కడ కుదుళ్ళ దగ్గర మనకి మాడు దగ్గర చిన్నగా నల్ల చుక్కలు అనేటివి పెట్టేస్తారు. దాన్ని మెడికల్ టాటూయింగ్ అని అంటారు. ఈ స్కాల్ప్ మైక్రో పిగ్మెంటేషన్ చేయటం తోటి వెంట్రుకల దగ్గర అక్కడ ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక క్యామోఫ్లేజ్ టెక్నిక్. ఇదే కాకుండా మనకి ఇంకా ఇతరత్రది మైక్రో నీడ్లింగ్ అనే టెక్నిక్ చెప్తూ ఉంటారు. మైక్రో నీడ్లింగ్ అని అంటే వెంట్రుకల కుదుళ్ళ దగ్గర చిన్నగా రోలింగ్ చేసేసి ఆయిల్ మసాజ్ చేయటం లాగా పెప్టైడ్స్ పెట్టేయటం, మినాక్సిల్ పెట్టడం అనేది చేస్తూ ఉంటారు. అలా చేయటం తోటి మనకి వెంట్రుకలు అనేటివి కుదుళ్ళు అనేటివి స్ట్రెంథెన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకోవటానికని చాలా హెల్ప్స్ అవుతూ ఉంటాయండి. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా మంది చెప్తూ ఉంటారు
ఆనియన్ జ్యూస్ పెట్టుకోండి, రోజ్‌మేరీ ఆయిల్ పెట్టుకోండి, అలాంటివి పూసుకోండి, జుట్టుకి పూయండి, మాడుకి పూయండి, ఇలాంటివన్నీ చేసుకోండి. అలాంటివన్నీ చేసుకుంటే జుట్టు మంచిగా పెరుగుతుంది అని అంటారు. మీరు గమనించాల్సింది ఒకటి. ఇవి డీహెచ్టీ పాత్వేని టార్గెట్ చేస్తుందా? జుట్టు పైన మనకి ఆనియన్ జ్యూస్ పెట్టారనుకోండి మాడి పైన, అది డీహెచ్టీ పాత్వేని కంట్రోల్ చేస్తుందా? కాదు. అలాంటప్పుడు జుట్టుని కండిషన్ చేస్తుంది. జుట్టుని కుదుళ్ళ దగ్గర స్ట్రెంగ్త్‌ని తీసుకొస్తుంది. అంతేకానీ డీహెచ్టీ పాత్వేని అది చేయదు గదండీ! జెనెటిక్ పరంగా ఉన్నదాన్ని మార్పులు చేయగలుగుతుందా? ఉన్న పలంగా అక్కడ ఆపగలుగుతుంది కానీ డీహెచ్టీ పాత్వేని మాత్రం అడ్రెస్ చేయదు. సో ఏదైనా గానీ వాళ్ళు అలాంటివి ఏమైనా చెప్తున్నారనంటే సైంటిఫిక్‌గా ఎంతవరకు ఉంది? అమ్మమ్మలు, నానమ్మలు చెప్పింది ఒకంతవరకు కరెక్ట్ అండి. తలకి, జుట్టుకి ఆయిల్ పెట్టాలి, తర్వాత మాడుకి పెట్టాలి, మంచిగా మసాజ్ చేయాలి, మంచి కోంబ్ చేయాలి, మంచిదే. అలాంటివి చేయాలి. అది హెయిర్ కండిషనింగ్ ఇంప్రూవ్ అవుతది, హెయిర్ సిగ్నలింగ్ ఇంప్రూవ్ అవుతది, హెయిర్ జుట్టు కుదుళ్ళు గూడా మంచిగా స్ట్రెంథెన్ అవుతాయి. కాదననను. కాకపోతే ఎప్పుడైతే విపరీతంగా బట్టతల అవుతుంది, విపరీతంగా జుట్టు ఊడుతుందనంటే ఖచ్చితంగా మనం సైంటిఫిక్ పద్ధతిలో పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు మనము పీఆర్పీ, మీసో, జీఎఫ్సీస్ ట్రీట్మెంట్ చేయాలి అనే దాని గురించి అనంటే మీరు మా దగ్గరకొస్తే అసలు మీది ఏ గ్రేడ్ అనేది మనం చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది ఏ స్టేజ్‌లో స్టార్ట్ చేయాలనే దాని గురించని నేను మీకు క్లియర్‌గా డిస్కస్ చేయగలనండి. సో, జుట్టుకి మనకి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సెలెస్టీ అనేది మీకు ఒక మంచి జవాబు. మీకు ఎప్పుడైనా కానీ ఎటువంటివైనా జుట్టు గురించని సందేహాలు ఉంటే గనక మీరు తప్పకుండా మా దగ్గరకొచ్చి కలిసి మీరు తప్పకుండా డిస్కస్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వీలున్నప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, అలానే వీడియో రిప్లై కానీ నేను చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోలో మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా ఛానెల్‌ని, నా వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ ఎవరికైనా గానీ బట్టతలలు ఉన్నాయనంటే, కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటున్నారంటే వాళ్ళకి షేర్ చేసి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మంచి సెంటర్‌కెళ్తే మంచి టీమ్ తోటి మంచిగా మీకు అన్ని ప్రొసీజర్స్ జరిగి మంచి రిజల్ట్స్ వస్తాయని మీరు వాళ్ళ భుజం తట్టి ధైర్యం చెప్పవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.